హలో ఎవ్రీవన్, ఇవాళ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా రిలీజ్ అయింది. ఇప్పుడే సినిమా చూసొచ్చా, నాకు ఎలా అనిపించింది? అంతకన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్, తారకన్న రాజమౌళి గారి కట్స్ ని బ్రేక్ చేశాడా లేదా? స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఇలాంటి ఎన్నో జెన్యూన్ ఫాస్ట్ రివ్యూస్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. ఇక లేటర్తో డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్దాం. దేవరా సముద్రంలో వెళ్లే ఆయుధాలని అక్రమంగా దొంగలిస్తూ ఉంటాడు. ఒకప్పుడు దేశానికి ఎంతో సాయం చేసిన ఎర్ర సముద్రం వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ ఆయుధాలని దొంగలిస్తున్నారు? దేవర ఎందుకు కనిపించకుండా పోతాడు? అసలు ఆ తర్వాత ఏం జరిగిందనేది రిమైనింగ్ స్టోరీ. ఎక్కువ స్పాయిలర్ లేకుండా చాలా తక్కువగా స్టోరీ గురించి చెప్పాను. ఇది స్టోరీ. ఓకే, నాకు ఎలా అనిపించింది అంటే, సినిమా చూసాక నాకైతే చాలా నచ్చింది సినిమా. ఏ విషయాలు నచ్చిందంటే, మనం ట్రైలర్లో చూసినప్పుడు సినిమా అంత క్వాలిటీగా లేదు అనుకున్నాం, కానీ సినిమా మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. మీరు థియేటర్కి వెళ్ళాక అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆశ్చర్య తర్వాత వస్తున్న సినిమా కొరటాల గారు ఎలా తీసారని భయపడ్డాము, కానీ మెంటల్ మాస్ గా తీశాడు ఆయన. పర్ఫెక్ట్ కంబ్యాక్. ఇంతకన్నా గొప్ప కంబ్యాక్ ఏది ఉండకపోవచ్చు ఒక డైరెక్టర్ కి. అంత బాగా చేశారు సినిమాని. కొరటాల శివ గారిని ఎందుకు మెచ్చుకోవాలంటే, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవరా క్యారెక్టర్ ని ఆయన కొంచెం లిమిటెడ్ గా వాడారు. సినిమా మధ్యలో అనుకున్న ఈ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందని, బట్ మధ్యలో ఆగినా గానీ ఆ తర్వాత కొరటాల గారు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి దేవరా క్యారెక్టర్ ని ఎంత వాడాలో అంతనే వాడారు. ఇంతకన్నా గొప్ప కంబ్యాక్ అయితే ఉండకపోవచ్చు కొరటాల గారికి. అండ్ కమింగ్ టు ఎన్టీఆర్ అన్న, ఏం చేశాడు భయ్య. సినిమా మొత్తం కూడా తన మీదనే వెళ్తుంది. తారకన్న స్క్రీన్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. తారకన్న పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా చాలా బాగుంది. సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లాడు తన పర్ఫార్మెన్స్ తోటి. 2 క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేశారు ఆయన. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తాను, తారకన్న ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్సే. 6 years గా వాళ్ళకి సోలో రిలీజ్ లేదు. ఇప్పుడు వచ్చిన ఈ దేవరా వాళ్ళ ఆకలిని కంప్లీట్ గా తీర్చేస్తుంది, డౌటే లేదు. మనం ఇంకో క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్, బైరా క్యారెక్టర్ గురించి. ఆయన సినిమా మొత్తం కూడా ఉంటాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగా తీశారు ఆయన క్యారెక్టర్ అయితే. దేవరా బైరా మధ్య సీన్స్ అయితే సమవుజ్జల మధ్య పోటీలా ఉంటుంది. తప్పకుండా మెచ్చుకోవాల్సింది రత్నవేలు గారికి సినిమాటోగ్రఫీ. చాలా చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు మీకు ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది ఆయన సినిమాటోగ్రఫీ. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా పర్లేదు, ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మరి ఎక్కువ లెంత్ అయితే లేదు. నాకైతే సినిమాలో పెద్ద నచ్చని విషయాలు అంటే ఏం లేవు. ఏదైనా కన్సర్న్ ఉందంటే, సినిమా మాస్ సినిమా, కొంచెం క్లాస్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. ఇది తప్ప నాకైతే నచ్చని విషయాలు అయితే ఏం లేవు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం దాని అమ్మలా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్, పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకునే మాట. నా దృష్టిలో ఈ సినిమా 500 crores లిస్ట్ లో అయితే యాడ్ అయిపోతుంది. ఫైనల్లీ తారకన్న రాజమౌళి గారి హీరోస్ నెక్స్ట్ ఫిలిమ్స్ స్ట్రీక్ ని కంటిన్యూ చేశాడా లేదా అంటే, ఆ స్ట్రీక్ ని బ్రేక్ చేశాడు దేవరాతో. రాజమౌళి గారి కట్స్ ని స్టార్ హీరోస్ లో ఎవరూ చేయలేనిది ఎన్టీఆర్ అన్న చేసేశాడు. ఇంతే వీడియో. ఇలాంటి ఎన్నో మోర్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.